హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సూపర్ న్యూస్, మరో ఉత్కంఠభరితమైన టోర్నమెంట్, మరీ ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మన ముందుకు రాబోతుంది. అవును, ఆసియా క్రికెట్ కౌన్సిల్ రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక కొత్త T20 టోర్నమెంట్ను ప్రకటించింది. ఇంతకు ముందు ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అని పిలువబడిన ఈ టోర్నమెంట్ ఈసారి T20 ఫార్మెట్లో జరగనుంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి నవంబర్ 23 వరకు ఖతర్లోని దోహాలో జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ మరియు శ్రీలంక. గ్రూప్ బిలో ఇండియా, ఒమన్, పాకిస్తాన్ మరియు యుఏఈ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లు తమ ఏ జట్లను పంపిస్తుండగా, హాంకాంగ్, ఒమన్ మరియు యుఏఈ వంటి అసోసియేట్ దేశాలు తమ ప్రధాన జట్లతో బరిలో దిగుతున్నాయి. కాబట్టి ఇది ఏ టీమ్స్ వర్సెస్ మెయిన్ టీమ్స్ మధ్య ఆసక్తికరమైన పోరు కానుంది. ఇక అసలు విషయానికి వస్తే షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. టోర్నమెంట్ నవంబర్ 14న ఒమన్ వర్సెస్ పాకిస్తాన్ మరియు ఇండియా వర్సెస్ యుఏఈ మ్యాచ్లతో ప్రారంభం అవుతుంది. కానీ అసలు మధ్య అందరూ ఎదురు చూసే హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నవంబర్ 16న జరగనుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు నవంబర్ 19 వరకు జరుగుతాయి. ఆ తర్వాత నవంబర్ 21న సెమీఫైనల్ మరియు నవంబర్ 23న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ చరిత్ర చూస్తే 2013లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మరియు శ్రీలంక చెరో 2 సార్లు గెలిచాయి. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఒక్కొక్కసారి ట్రోఫీని గెలుచుకున్నాయి. 2024 ఒమన్లో జరిగిన గత ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఇండియా ఈ టోర్నమెంట్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో ఇండియా ఏ జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్లో తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్న నమన్దీర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఈ స్క్వాడ్లో అసలైన సంచలనం ఎవరంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అవును, మీరు విన్నది నిజమే, కేవలం 15 ఏళ్ల కుర్రాడు. అండర్-19 ఛాలెంజ్ ట్రోఫీ నుంచి అతన్ని మినహాయించడానికి కారణం ఇదే. సెలెక్టర్లు అతని ప్రతిభను గుర్తించి నేరుగా ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్. మరో స్టార్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య 2025 ఐపీఎల్ సీజన్లో 179 స్ట్రైక్ రేట్తో 475 రన్స్ చేసిన అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ స్క్వాడ్లో వీరితో పాటు నెహల్ వధేరా, అభిషేక్ పోలార్డ్, సూర్యాంశ్ షెట్జీ మరియు రమణ్దీప్ సింగ్ వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. సీనియర్ ఆసియా కప్ తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ పురుషుల జట్ల మధ్య జరుగుతున్న మొదటి క్రికెట్ ఈవెంట్ ఇదే. మరి ఈ రేజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మన ఇండియా ఏ టీం సత్తా చాటుతుందా? ఇండియా పాక్ మ్యాచ్ కోసం మీరంతా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ టోర్నమెంట్ గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, మ్యాచ్ విశ్లేషణ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ క్రికెట్ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.